नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमन्यव उतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुतते नमः. స్వామి అంటారు రుద్రం చదివితే అందరికీ భద్రమని. రుద్రం భద్రం అని ఆలోచిస్తే ఒకసారి ఎలా ఉంటుందంటే అసలు రుద్రం చదివితే మనకేనా బెనిఫిట్ ఉందా, అసలు చదవాలా అని అనిపిస్తూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు కూడా రుద్రం చాలా కష్టం, ఎలా నేర్చుకోవాలి అనేది. అయితే మనకి శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా ప్రతిరోజు మనం లైవ్ సెషన్స్ వింటే నేర్చుకునే మహద్భాగ్యాన్ని మనకి స్వామి లైవ్ సెషన్స్ ద్వారా ప్రసాదించారు. ఏదైతే చాలా కష్టంగా ఉండేదో కొన్నేళ్ల క్రితం కూడా ఈరోజు మనం చూసుకుంటే రుద్రం నేర్చుకునే అవకాశం మనకి స్వామి ప్రసాదించారు. 2009-10లో నేను రుద్రం నేర్చుకోవాలని చాలా కోరికగా ఉండేవాడిని. అంటే ఎలాగైనా రుద్రం నేర్చుకోవాలి, ఎందుకంటే స్వామికి ఇష్టం అనుకునేవాడిని. చాలామంది పండితుల్ని పురోహితుల్ని అడిగేవాడిని అప్పట్లో విశాఖపట్నంలో, నాకు మీరు రుద్రం నేర్పిస్తారా అని. చాలామంది సరే అనేవారు, కానీ సంహవరు వచ్చేవారు కాదు. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక కబురు చెప్పి ఏదో ఒక విషయం చెప్పి అది పోస్ట్పోన్ చేసేవారు, కానీ ఎవరూ కూడా రుద్రం నేర్పించలేదు. అయితే ఆ టైంలో బహుశా మన రేడియో సాయి, అప్పట్లో రేడియో సాయి అనేవాళ్ళం, సత్సాయి మీడియా సెంటర్ రుద్రం వేదం ట్యూటర్స్ అని చిన్న చిన్న ఫైల్స్ అప్లోడ్ చేసేవారు. అయితే ఒకరోజు పకడ్బందీగా ఎలాగైనా నేర్చుకోవాలని నేను రుద్రం వేదం ట్యూటర్స్లోంచి ఆ రుద్రం ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ అనువాకం నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ లోపల స్వామి అనుగ్రహంతో నేను స్వామి ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం, తర్వాత ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్న ఫెసిలిటీస్తో రుద్రం, తర్వాత వేరే చాలా సూక్తాలు అన్నీ నేర్చుకోవడం జరిగింది. శివరాత్రి అనగానే మనందరికీ రుద్రం బాగా గుర్తొస్తుంది సాయి భక్తులందరికీ. ఎందుకంటే 2009లో అంతర్జాతీయ స్థాయిలో స్వామి దీన్ని అందరికీ అందజేశారు. 2009లో స్వామిది సహస్ర పూర్ణచంద్ర దర్శనం టైంలో మొత్తం అందరూ భక్తులతో సహా స్టూడెంట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఈ రుద్రాన్ని నేర్చుకోవాలని స్వామి స్పెషల్గా సాయి కులంద హాల్లో క్లాసెస్ కూడా పెట్టించి అందరికీ నేర్పించారు ప్రతిరోజు. అయితే ఆ అవకాశంతో నాకు వచ్చిన ఒక అనుభూతి మీతో పంచుకుంటాను. అయితే నేను 2003లో స్వామి కాలేజ్లో జాయిన్ అయినప్పుడు రుద్రం కొంచెం కొంచెం నేర్చుకోవడం మొదలెట్టాను. సో నా థర్డ్ యూజీ అయిపోయి నా ఫస్ట్ పీజీకి వచ్చేసరికి సుమారుగా నేర్చుకున్నాను, కానీ చూడకుండా అయితే నాకు వచ్చేది కాదు, బుక్ చూసే చదివేవాడిని. సహస్ర పూర్ణచంద్ర దర్శనం టైంలో ఎవరైతే రుద్రం నేర్చుకుంటారో స్టూడెంట్స్ అందరినీ నాతో పాటు వాళ్ళు కూడా స్టేజ్ మీదే కూర్చుంటారు అని చెప్పి స్వామి అనౌన్స్ చేయించారన్నమాట. అందుకని అప్పటికప్పుడు అందరూ రుద్రం ఎలాగైనా నేర్చుకోవాలి, చూడకుండా చదవాలి. ఎందుకంటే అప్పట్లో హాస్టల్లో ఎలా ఉండేదంటే వార్డెన్ సార్ ఏ పిల్లవాడిని కనిపించినా వెంటనే పిలిచి ఆయన ఏదో ఒక సెంటెన్స్ ద్రాపే అంతసస్పతే అని చెప్పి ఆయన మొదలెడతాడు, మేము కంటిన్యూ చేయాలి. అలా ఎక్కడికక్కడ మొత్తం హాస్టల్లో రుద్రం వైబ్రేషన్స్ అన్నమాట. ఎలాగైనా నేర్చుకోవాలి. ఎందుకంటే స్వామి కూడా ఏ టైంలో ఎవరిని పిలిచి అడుగుతారో తెలీదు. ఒక అబ్బాయిని పిలిచారు, ఆ అబ్బాయిని అడిగారు నీకు రుద్రం వచ్చా అని. ఆ అబ్బాయి కొంచెం కాన్ఫిడెంట్గానే స్వామి అన్నారు. అయితే వెంటనే చాంట్ చేయన్నారు. అయితే అనుకోకుండా ఆ అబ్బాయి రెండో మూడో లైన్లు నేర్చుకున్నాడు. కానీ అతనికి లోపల భయం వేసిందన్నమాట. అయ్యో ఇప్పుడు స్వామి అడిగారు, మనం చెప్పగలమా లేదా అని. కానీ స్వామి చెప్పడం మొదలుపెట్టమన్నారు కాబట్టి తను ఫస్ట్ 2 లైన్స్ చాంట్ చేయగానే స్వామి చాలు అని చెప్పి తనని బ్లెస్ చేసి వెంటనే తనకి చైన్ కూడా క్రెడిట్ చేసి ఇచ్చారు. సో అలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత అరే ఇలాంటి అవకాశం మళ్ళీ మనకి రాదు, స్వామి కోసమైనా మనం రుద్రం నేర్చుకోవాలి చూడకుండా. అండ్ స్వామితో పాటు స్టేజ్ మీద మనం కూడా ఉంటే స్వామిని దగ్గరగా చూడొచ్చు, ఆ దర్శనం అవకాశం మనకు దొరుకుతుంది. సహస్ర పూర్ణచంద్ర దర్శనం అనేది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ కాబట్టి ఎలాగైనా ఆ అవకాశం మనకి రావాలని ఆ పంతం కొద్దీ నేను కూడా చూడకుండా నేర్చుకున్నాను. ఒకరోజు స్వామి 150 మంది పిల్లలకి ఫ్యాకల్టీ మెంబర్స్కి కలిపి ధోతీలు ఇచ్చారు. ఇచ్చి వాళ్ళు మాత్రమే స్టేజ్ మీద కూర్చుంటారు ఆ రోజు యజ్ఞం జరిగే టైంలో, ఆ 3 రోజులు మిగతా వాళ్ళకి అవకాశం ఉండదు అన్నట్టుగా మాకు సూచన వచ్చింది. అయితే నేను అనుకున్నాను స్వామి నేను కూడా నేర్చుకున్నాను, నాకు కూడా మీతో పాటు ఆ స్టేజ్ మీదకి రావాలని
మిమ్మల్ని దగ్గరగా దర్శనం చేసుకోవాలని అంత కోరికగా ఉంది. కానీ మీరేంటి స్వామి, ధోతీలు ఇచ్చిన వాళ్ళకే, ధోతీలు ఉన్న వాళ్ళకే మీరు అవకాశం ఇవ్వడం, ఇది కరెక్ట్ కాదు స్వామి అని లోపల నా మదన నాది ఉంది. రానే వచ్చింది సహస్రపూర్ణ చంద్ర దర్శనం. ఫస్ట్ డే అందరూ నా తోటి స్నేహితులు కొంతమంది కూడా వెళ్ళారు స్టేజ్ మీదకి. అయితే అప్పుడు మళ్ళీ ఇదే డిస్కషన్ స్వామితో లోపల, ఏంటి స్వామి, ధోతి ఉంటేనే నేను అక్కడికి రాగలనా, లేకపోతే నేను రాలేనా? నేను కూడా రుద్రం నేర్చుకున్నాను, మీరు నేర్చుకోమన్నట్టే, మరి నాకెందుకు ఇవ్వలేదు మీరు ధోతి ఇచ్చేనా నన్ను అక్కడికి తీసుకురావాల్సింది కదా, అదే కదా నేను మిమ్మల్ని అడిగింది, అంతకుమించి నేను ఏమైనా అడిగానా మిమ్మల్ని? ఇలాంటి సందిగ్ధంలో పడి స్వామితో ఆ ఫైటింగ్, ఇంటర్నల్ ఫైటింగ్ నడుస్తూనే ఉంది. ఫస్ట్ డే యజ్ఞం అయిపోయింది పొద్దున్న. సాయంత్రం ఒక సీనియర్ బ్రదర్ నా దగ్గరకు వచ్చి, బ్రదర్ నేను రేపు వెళ్ళడానికి అవకాశం లేదు, అందుకని నా ధోతి అంగవస్త్రం ఉంది, కానీ నువ్వు కూడా మాతో పాటు రుద్రం నేర్చుకున్నావు కాబట్టి నీకు కావాలంటే నా ధోతి అంగవస్త్రం ఇస్తాను, నువ్వు రేపు వెళ్ళొచ్చు రొటేషన్ బేసిస్ మీద, మళ్ళీ నేను ఫైనల్ డే నేను వెళ్తాను, రేపు మాత్రం నాకు అవ్వదు, అందుకని నీకు కావాలి అంటే నువ్వు ధోతి తీసుకున్నా. నాకు చాలా ఉత్సాహం, ఆనందం ఇంకా పట్టలేకపోయాను అన్నమాట. అంత ఆనందం వేసింది. స్వామి నేను ఇలా అడిగానో లేదో పొద్దున, మీరు ఇలా నాకు సిచ్యువేషన్ క్రియేట్ చేసి అవకాశం ఇస్తున్నారా అని చెప్పి వెంటనే ఆ బ్రదర్కి థ్యాంక్ యూ బ్రదర్, నేను ఖచ్చితంగా వెళ్తానని చెప్పి ధోతి అంగవస్త్రం తీసుకుని ఐరన్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి స్టేజ్ మీద మేము రెడీగా ఉన్నాం, స్వామి వచ్చారు. అయితే ఆ రోజు స్పెషాలిటీ ఏంటంటే బాగా తుంపరగా ఉంది స్టేడియంలో, దానివల్ల డివోటీస్ ఎక్కువ మంది గ్యాదర్ అవ్వలేదు స్టేడియంలో. దానివల్ల స్వామి ఎక్కువసేపు ఆ స్టేజ్ డివోటీస్ని చూస్తూ ఉండిపోకుండా స్టేజ్ మీద యజ్ఞగుండాల చుట్టూ మా గ్రూప్స్ చుట్టూ స్వామి తిరిగి బాగా దగ్గరగా వచ్చి అందరినీ చూస్తూ, మేము రుద్రం చాంట్ చేస్తుంటే అందరితో మాట్లాడుతున్నట్టుగా దగ్గరకు వచ్చి బ్లెస్ చేసి, అసలు ఆ అనుభూతిని మళ్ళీ మళ్ళీ పొందలేం. కానీ అలాంటి అవకాశం నాకైతే వచ్చింది. అయితే నేను నేర్చుకున్నది ఏంటి అంటే, నెక్స్ట్ డేకి వచ్చేసరికి ఆ ఛాన్స్, నాకు కావాల్సిన ఛాన్స్ స్వామి ఇచ్చేసారు కాబట్టి ఇంకా లాస్ట్ డే మనకు ఆ ఛాన్స్ వచ్చినా రాకపోయినా ఇంకా పర్లేదని చెప్పి ఆ ధోతి మళ్ళీ వెనక్కి ఇచ్చాను. కానీ మనసు అయితే సాటిస్ఫాక్షన్ వచ్చేసింది, అరే నేను అడిగింది స్వామి ఇచ్చేశారు అని. ఆ అవకాశం ఎందుకు వచ్చింది అంటే, స్వామితో ఆ పంతం, నాకు కావాలి స్వామి, మీరు నాకు ఎందుకు ఇవ్వరు, ఎందుకంటే స్వామే నేర్చుకోమన్నారు, మనం నేర్చుకున్నప్పుడు నాకు కూడా అవకాశం రావాలి కదా అని ఏదైతే నేను లోపల నాలో నేను స్వామితో యుద్ధం చేశానో దానికి రెస్పాన్స్గా స్వామి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఎంత పంతం కొద్దీ మనం అడుగుతామో ఆ పంతంలో ఈ ప్రేయర్ కూడా మనకి ఎప్పుడు ఉండాలి. స్వామి ఇది నాకు మంచిది అయితేనే మీరు నాకు ప్రసాదించండి, కానీ నాకు ఈ అవకాశం ఇస్తే ఆనందంగా ఉంటుంది స్వామి అని చెప్తే మనకి ఏదైతే మంచిదో ఆ అవకాశం స్వామి ఖచ్చితంగా ఇస్తారు. ఇలా రుద్రం నేను చూడకుండా నేర్చుకున్న అవకాశం నాకు దొరికి, ఇంకా అలాగా నా స్టూడెంట్ డేస్ నుంచి ఇప్పుడు నేను ఫ్యాకల్టీ కింద జాయిన్ అయిన తర్వాత కూడా ప్రతిరోజు పొద్దున ఉదయం 8 నుంచి 9కి వేదంకి వెళ్ళి అక్కడి నుంచే నా మిగతా కాలేజ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. నేను 2014 సంవత్సరంలో రుద్రం నేర్చుకోవాలని నాకు అవగాహన కలిగింది. అప్పుడు నేను ఇక్కడ స్వామి దగ్గర స్టూడెంట్గా ఇంకా జాయిన్ అవ్వలేదు, బెంగళూరులో IBM కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడిని. అప్పుడు నాకేంటంటే రుద్రం నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్, కానీ నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు స్వామివారి రేడియో సాయి వెబ్సైట్లో రుద్రం వీడియోలన్నీ చూసి, మళ్ళీ ఇక్కడ శృతి బుక్ వచ్చి పుట్టపర్తిలో వచ్చి కొనుక్కొని నాకు నేనే నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఒక 2-3 వారాలు చాలా కష్టపడ్డాను, అసలేమీ పదాలు నోట్లో వచ్చేవి కాదు. మళ్ళీ అప్పుడు స్వామికి చాలా ప్రే చేస్తూ ఉండేవాడిని, స్వామి నేను మీకోసం రుద్రం నేర్చుకోవాలనుకుంటున్నాను, ఎవరన్నా నాకు నేర్పిస్తే చాలా బాగుంటుంది, నాకు ఎవరు ఇక్కడ బెంగళూరులో ఎవరు రుద్రం నేర్పించే గురువులు నాకెవరు తెలియదు, మీరు నేర్పిస్తే బాగుండేది స్వామి అని వేడుకుంటూ ఉన్నాను. అప్పుడేమైందంటే నేను పక్కన ఉండే మారుతల్లి సమితిలో సేవకు వెళ్ళేవాడిని. సేవకు వెళ్ళి అక్కడ ఒక బ్రదర్తో నేను ఆ బ్రదరు సేవకు వెళ్ళిన తర్వాత బస్సులో రిటర్న్ అవుతూ ఉన్నాం. అప్పుడు నేనేమి అడగకుండా ఆయనే అడిగాడు,
ఏం బ్రదర్ మీరు రుద్రం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా అని. అవును, ఎందుకు అడుగుతున్నారంటే, నేను ఇవాళ సాటర్డే కదా, రేపు సండే ఇక్కడ మీ ఇంటి పక్కనే ఒక రుద్రం గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఎవ్రీ సండే వెళ్ళి రుద్రం నేర్చుకుంటాను అని నాకు చెప్పారు. సో నెక్స్ట్ సండే నుంచే నేను రుద్రం నేర్చుకోవటం మొదలుపెట్టాను. ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, మనకి ఈ రుద్రం, శివుడి గురించి, స్వామి గురించి ఏదన్నా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే ఎవరన్నా వస్తారా అని వెయిట్ చేయకుండా మన ప్రయత్నం మనం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి భగవంతుడే అనుగ్రహిస్తాడు. అలా నాకు నెక్స్ట్ రోజు నుంచే రుద్రం నేర్చుకోవడం ఆ ఆపర్చునిటీ దొరికింది. ఆల్మోస్ట్ 6 months ఆ గురువు గారి దగ్గర నేను రుద్రం నేర్చుకున్నాను. హర 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 ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ. అయితే రోజు చదువుతాం వేదం, కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి? అది పెద్ద క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే భజన్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. టు బి వెరీ ఆనెస్ట్, వెళ్తాం, పాడతాం, మహా అయితే 3-4 minutes ఉంటాయి, తప్పట్లు కొట్టచ్చు. కానీ వేదం అలా కాదు. వేదం అనేది ఒక సాధన. కూర్చోవాలి, కనీసం కూర్చొని 20 to 25 minutes చదవాలి. సరిగ్గా ఒకసారి నోరు తిరగకపోతే మనకి చాలా డిమోటివేటింగ్గా కూడా ఉంటుంది. అయితే ఇవన్నిటికంట ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి అంటే, అసలు చదివితే మనకు వచ్చిన బెనిఫిట్స్. కొన్నిసార్లు డైరెక్ట్గా బెనిఫిట్స్ కనిపిస్తాయి, కొన్నిసార్లు మనకి లాంగ్ రన్లో బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఈ సందర్భంలో నేను రుద్రంతో నాకు ఉన్న కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీ అందరితో పంచుకుందామని అనుకుంటున్నాను. 2021 కోవిడ్ అనేది అప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి, అందరికీ తెలిసిన విషయమే, ఎలాగా వచ్చింది. అందులో 2021 మార్చ్ నుంచి చెప్పాలంటే జూన్, జూలై వరకు సెకండ్ వేవ్ అంటాం మనం. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా భయంకరమైన స్థితి. ఆ టైంలో మా యొక్క బంధువులు కూడా దానికి గురయ్యారు. మా ఒక అన్నయ్య గారు, ఆయనకు కూడా కోవిడ్ రావడం జరిగింది. తెలియలేదు మాకు, మామూలు జ్వరం అనుకున్నాం, తగ్గిపోతుంది అనుకున్నాం. అయితే పరిస్థితి ఎలా మారిందంటే, ఆయనకి హాస్పిటల్లో జాయిన్ చేసి కొన్నాళ్ళు అబ్జర్వేషన్లో ఉంచాలనుకున్నాం. అది జరుగుతూ ఉంటే ఒకరోజు డాక్టర్ వచ్చి చెప్పారు, కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, ఇంకా వెంటిలేటర్ పైన పెట్టాలి అన్నారు. అయితే సహజంగా వెంటిలేటర్ అనుకుంటే ఇంకా లాస్ట్ స్టేజెస్ అనుకుంటాం మనం, ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ లంగ్స్ పాడైపోయి ఇంక దానివల్ల మనం ఏం చేయలేం అనుకుంటాం. అయితే ఆ స్థితిలో చాలా భయపడ్డాం. ఇంకా ఇవాళ రేపు అన్నట్టు అయిపోయింది. మా అన్నయ్యకి చిన్న పాప ఉంది, పరిస్థితి ఎలాగుంటుంది, ముందు ఎలాగుంటాయా అనుకునేవాళ్ళం. అయితే ఒకరోజు మా అమ్మగారు అన్నారు, నీకు రుద్రం వచ్చు కదా, అండ్ నా దగ్గర ఒక చిన్న లింగం ఉంటుంది, దాంతో నేను రోజు దానికి అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటాను అనమాట. అయితే మా అమ్మగారు ఏమన్నారంటే, నువ్వు అన్నయ్యని తలుచుకొని ఇప్పుడు తీర్థం ఎలాగో పంపించలేము, కానీ అంటారు రుద్రం చదువుతూ స్వామికి అభిషేకం చేసి ఆ తీర్థం తాగితే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటారు. అయితే మనం పుట్టపర్తిలో ఉన్నాం, అన్నయ్య ఏమో హైదరాబాద్లో ఉన్నాడు, సో మనం ఏం చేయలేం, అట్లీస్ట్ నువ్వు ఇక్కడ అభిషేకం చేసుకో, అభిషేకం చేసుకొని అన్నయ్యకి ఇస్తున్నట్టు భావించి నువ్వు తాగి అన్నారు. సరే అన్నారు. కనీసం నువ్వు 11 రోజులు చేయండి. నాకు బాగా గుర్తు, May 31st, 2021 ఆ డేట్. ఆ రోజు పరిస్థితి ఎలా మారిందంటే, ఇంకా 1st జూన్కి మా అన్నయ్య ఉంటాడో లేదో అనే స్థితికి మేము వచ్చాం. అయితే ఈ లోపల మా అమ్మగారు అలా అనడం, 1st జూన్ నుంచి నేను మొదలుపెట్టాను. బహుశా 11 రోజులు చేసుంటానేమో, ఎందుకంటే ఆ టైంలో నేను లెక్క పెట్టలేదు ఎన్ని రోజులు చేశాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తు, నాకు 10-15 రోజులు కూడా అవ్వలేదు, మహా అయితే 11 రోజులు అయి ఉంటాయేమో. ఈ 11 రోజుల్లో మా అన్నయ్య డిశ్చార్జ్ ఇంటికి కూడా వచ్చేసాడు. సో ఆ నమ్మకం నాకేంటంటే, డాక్టర్లు చాలా చేశారు, ఇంకా చేతులు ఎత్తేశారు. ఆ టైంలో ఏమైనా కాపాడింది అంటే బహుశా రుద్రం తాలూకు ఒక ఎఫెక్ట్, ఆ ఒక పవరే అని నేను భావిస్తున్నాను. రుద్రం నా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ప్రతిరోజు నేను పుట్టపర్తిలో ఉంటే మాత్రం 8 to 9 మందిరికి, అంటే ఆఫ్కోర్స్ కొన్ని రోజులు ప్రోగ్రామ్ ఉన్న రోజుల్లో రుద్రం 20 నిమిషాలు, ఆ వేదం 20 నిమిషాలు ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా రుద్రమే ఉంటుంది జనరల్గా. కానీ మిగిలిన అన్ని రోజుల్లో 8 to 9 మందిరికి వేదంకి వెళ్ళి చదవడం.
ఈ అలవాటయ్యి ఎప్పుడైనా వేరే ప్రదేశాలకి వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము రీసెంట్గా రామేశ్వరం, జమ్ముకేశ్వరం ఇవన్నీ చూడడానికి వెళ్ళేవాళ్ళం. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆటోమేటిక్గా మనకి రుద్రం నోటుకు వచ్చి కాబట్టి ఆ దేవుణ్ణి చూస్తూ మనం అది చాంట్ చేస్తే మనకు అది సాటిస్ఫాక్షన్ వస్తుంది. అయితే ఈసారి ఏమైందంటే రామేశ్వరం వెళ్ళినప్పుడు చాలా రష్ ఉంది. మేము వెళ్ళిన వెళ్ళిన రోజు భరతుడు రాముణ్ణి తీసుకొచ్చిన రోజు ఏదో అని చెప్పారు అక్కడ రామేశ్వరంలో. అయితే ఆ రోజు శివుడు గుడి మూసి ఉంటుంది. దానివల్ల ఏమైందంటే ముందు రోజు భక్తులు, ఆ రోజు భక్తులు అందరూ కలిపి అక్కడే ఉన్నారన్నమాట. అంటే బీభత్సమైన జనం. ఆ రోజు మాకు దర్శనం అవ్వడానికి మినిమం 2 గంటలు పడుతుంది లేదా 3 గంటలు పడుతుంది అన్నట్టుగా చెప్పారు మాకు. నాకు అనిపించింది, ఓకే సరే మనం లైన్లో ఉన్నంతసేపు రుద్రం చదువుకుంటే సరిపోతుంది కదా, సరే చదువుకుందాం అని చెప్పి లైన్లోనే వెయిట్ చేస్తూ ఉన్నాం. మీరు నమ్మరు, మేము 3:30కి లైన్లోకి వెళ్ళాం. రుద్రం ఇలా చాంట్ చేస్తూ ఉన్నాను. నమ్మకం అయిపోయింది. చెమ్మకం మొదలెట్టంగానే మా లైన్ని వదిలేరు. చెమ్మకం 3వ పారాగ్రాఫ్కి వచ్చేసరికి నేను ఆల్రెడీ శివుడు ముందున్నాను. అక్కడ రామేశ్వరంలో దర్శనం చేసుకుని బయటకు కూడా వచ్చాం. అంటే అంత శీఘ్ర దర్శనం. అంటే నమ్మకం చదవంగానే మాకు ఆ లైన్ ఓపెన్ అయిపోయింది. మేము ఏమైనా స్పెషల్ టికెట్ అవి కూడా తీసుకోలేదు. కానీ ఆ లైన్లోనే మరి ఎలా అయ్యిందో ఆ రోజు మాత్రం అవకాశం చాలా బాగా వచ్చి రుద్రం అవ్వగానే పోనీ ఇది ఒక ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకుందాం. మేము మళ్ళీ జమ్ముకేశ్వరం దగ్గరికి వెళ్ళాం. శ్రీరంగం దగ్గరలో ఉన్న పంచభూత లింగాల్లో అదొకటి జలలింగం. అక్కడ మేమేమనుకున్నామంటే ఆ రోజు మిగతా ప్రదేశాలు కూడా చూడాలి కాబట్టి తెల్లారగట్టే వెళ్ళిపోతే కనీసం 6ంటికి అట్లాగా మాకు దర్శనం అయిపోతుంది అనుకున్నాం. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి ఆ రోజు అభిషేకం అవుతుందని మమ్మల్ని లైన్లో ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి 7ంటికో ఎప్పుడో తెరుస్తాం, లేదా 6:45, 7కి ఎప్పుడో తెరుస్తారని చెప్పి లైన్లో వెయిట్ చేస్తున్నాం. సరే జనం అయితే ఎక్కువ లేరు, కానీ మేము లైన్లో అయితే నుంచోవాల్సి వచ్చింది. మా ముందు ఇంకో 5-6 మంది ఉన్నారు. సరే అని చెప్పి వెయిట్ చేసాము. ఆ వెయిటింగ్లో సరే ఎలాగో నోటుకు వచ్చి కదా మళ్ళీ రుద్రం చదువుకుంటూ వెళ్ళాం. రుద్రం ఇలా అయ్యింది, వెంటనే లైన్ని వదిలారు, లోపలికి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం. మేము బయటకు వస్తుంటే వాళ్ళు అన్నారు నక్షత్ర హారతి ఉంటుంది, మీరు ఉండండి, ఆ నక్షత్ర హారతి అయిన తర్వాత వెళ్ళొచ్చని. అలా ఓ 15 నిమిషాలు లోపలే ఉండి హారతి కూడా చూసేసి అప్పుడు బయటకు వచ్చాం. అంటే ఇక్కడ ఏదైతే మనం స్వామి దగ్గర అలవాటు చేసుకున్నామో అక్కడ కూడా మనం వెళ్ళినప్పుడు ఆ భావంతో చదివినప్పుడు స్వామి మనకు ఆ దర్శన భాగ్యాన్ని అంత స్మూత్గా కలిగించారు. అయితే నా ప్రకారం ఏంటంటే స్వామికి నేను రోజు ఇవ్వాల్సింది ఒకసారి రుద్రం చదవడం, నాకు ఆయన ఇవ్వాల్సింది దర్శనం. అది నేను చదివితేనే నాకు ఆ రోజు దర్శనం వస్తుంది. ఈ లాజిక్ ద్వారా స్వామితో నాకు రిలేషన్ అన్నమాట. స్వామి నేను రుద్రం చదివాను అనగానే ఆ రోజు నాకు ఆ దర్శనం అయ్యేది. అది కూడా సంపూర్ణమైన దర్శనం. ఏదో వెళ్ళి లోపలికి వెళ్ళి వచ్చేసాం. జనరల్గా పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు మనకి దర్శన అవకాశం మహా అయితే 2 నిమిషాలు లేదా 1 నిమిషం, లేదా ఎప్పుడైనా సేవా టికెట్ తీసుకుంటే మేబీ 10 నిమిషాలు దొరుకుతుంది. కానీ ఏ టికెట్ లేకుండా ఎక్కడా మనని ఎవరు తోయకుండా వాళ్ళంతటా వాళ్ళే ఆగిపోమని చెప్పి మనకి దర్శనం 15 నిమిషాలు దొరకడం అనేది నా ఊహకు కూడా అంతుంది. రుద్రం మనం మొట్టమొదట నేర్చుకున్నప్పుడు శృతి మీద పదాలన్నీ సరిగ్గా పలుకుతున్నామా, ఇవన్నిటి మీదే మన జ్ఞానం ఫోకస్ అంటూ ఉంటుంది. కానీ నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ఇప్పుడు రుద్రం, నేను ఒక మనిషిని, నా నోటి ద్వారా నేను రుద్రం చెప్తున్నాను అని రుద్రం చెప్పేది ఒక రకం. ఇంకో రకం ఏంటంటే స్వామి పరమశివుడు నా ద్వారా నా దేహాన్ని ఉపయోగించుకుని రుద్రం చెప్తున్నారు అనే ఊహతో రుద్రం చెప్పేది ఇంకొక ఎత్తు. నా డైలీ ప్రాక్టీస్ ఏంటంటే రుద్రం చెప్పేటప్పుడు నా దేహాన్ని వాడుకుని పరమశివుడే నా ద్వారా రుద్రం చెప్తున్నారు అలా చెప్తే ఏమవుతుందంటే రుద్రపట్నమే ఒక మెడిటేషన్ లాగా తయారైపోతుంది. రుద్రం ఒక 20 నిమిషాలు రుద్రం చెప్పిన తర్వాత మైండ్ చాలా ప్రశాంతంగా అయిపోతుంది. మెడిటేషన్ లేకపోతే ఏదైనా వర్క్ చేయాలన్నా చాలా వరకు నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ఫోకస్ చాలా
పెరుగుతుంది. ఇది రుద్రపట్టణంలో నా ఎక్స్పీరియన్స్. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. 2012లో మేము శివరాత్రికి డ్యాన్స్ చేసినప్పుడు, నేను డ్యాన్స్ గ్రూప్లో కూడా సభ్యుడిని. అయితే డ్యాన్స్ చేసేటప్పుడు మాకు ఆ ఇయర్ మేము పెట్టుకున్న థీము రుద్రం మీద ఎలాగైనా డ్యాన్స్ చేయాలి అని అనుకున్నాం. అయితే ఆ డ్యాన్స్ చేసేటప్పుడు రుద్రంలో ప్రతి వర్డ్ ఏదైతే వస్తుందో దాని మీనింగ్ మనకి తెలిస్తేనే దాని యొక్క డెపిక్షన్ మనం చేయగలం, దాన్ని భావాలతో మనం డ్యాన్స్లో తెలపగలం. దానికోసం మేము రుద్రం యొక్క అర్థాన్ని కూడా ప్రతి పదానికి అర్థం తెలుసుకొని దాన్ని ఎలాగా నాట్య రూపంలో ప్రదర్శించగలం అనేది గ్రూప్ కింద లేదా ఇండివిజువల్గా మనం ముద్రలు పెట్టినప్పుడు ఎలా పెట్టాలి అవన్నీ నేర్చుకున్నాం ఒక గురువుగారి దగ్గర నుంచి. అది నేర్చుకున్న తర్వాత దానిలో అప్పటి వరకు రుద్రం చదవడం మాత్రం తెలుసు, కానీ మీనింగ్ పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ మీనింగ్ చదివిన తర్వాత దానిలో అర్థమైంది ఏంటంటే, ఏ వస్తువుని చూసుకున్నా, ఏ మనిషిని తీసుకున్నా, ఏ ఆస్పెక్ట్ని తీసుకున్నా మన చుట్టూ ఉన్న సృష్టిలో ప్రతీదీ ఆ రుద్రుడితోనే కంపారిజన్ ఉంటుంది. అంటే దానిలో ఉత్తమమైనది ఆ రుద్రుడు, దానిలో అధమమైనది రుద్రుడు. ప్రతి చోట రుద్రుడే ఉంటాడు. అంటే శివుడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. అంటే సర్వాంతర్యామి అన్న వర్డ్కి రుద్రం ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ లాగా ఉంటుంది. ప్రతి చిన్నది ఏ పారాగ్రాఫ్ మీరు తీసుకున్నా అదే వస్తుంది. అది తెలుసుకున్న తర్వాత నుంచి నా భావన ఎలా అంటే, ఎలాగ రోజు నేను రుద్రంతో స్టార్ట్ చేస్తున్నాను. రోజు మందిర్లో ఎప్పుడైనా నాకు ఒక సిచ్యువేషన్ వచ్చి ఒక మనిషితో నేను ఇబ్బంది పడినప్పుడు, లేదా ఏదైనా ఒక సిచ్యువేషన్లో నేను బాధపడుతున్నప్పుడు వెంటనే గుర్తు తెచ్చుకోవాల్సింది, స్వామి ఇదివరకు చాలాసార్లు చెప్పేవారు, అరే ఏదైనా నా విల్ ద్వారానే జరుగుతుంది, ప్రతిదీ నా విల్లే. సో ఈ రుద్రం యాక్చువల్గా స్వామి చెప్పిన మాటకి మనని కలుపుతోంది. ప్రతిదీ స్వామి విల్లైనప్పుడు ప్రతి చోట స్వామి ఉన్నారు కాబట్టి రుద్రం ప్రకారం ఆబ్వియస్గా ప్రతిదీ స్వామి యొక్క సంకల్పమే. ఆ సంకల్పం ద్వారానే మనకు ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఏదో నేర్చుకోవాలి, లేదా మన కర్మని తీసేయడానికి ఆ సిచ్యువేషన్ ద్వారా స్వామి మనకి తీసుకొచ్చారు. ఆ అండర్స్టాండింగ్ పెరుగుతూ వచ్చిందన్నమాట ఒక్కసారి మీనింగ్ తెలుసుకున్నది. అప్పటి నుంచి ఏంటంటే, ఎప్పుడైనా నాకు ఇబ్బంది కలుగుతోందని నేను అనుకున్నప్పుడు వెంటనే ఆ క్షణానికి స్వామి ఇన్స్పిరేషన్ ద్వారా రుద్రం గుర్తొస్తుంది. గుర్తురాగానే ఎదుటిన్న మనిషిని వెంటనే అబ్యూస్ చేయకుండా, సరే ఇది కూడా స్వామే ఏదో చెప్తున్నారు లేదా స్వామే చేయిస్తున్నారు అన్న భావం రాగానే మన ఆ సిచ్యువేషన్లో ఎక్కువ ఇంకా బాధపడడం అనేది ఉండదు. ఒక సమస్థితి వచ్చేస్తుంది వెంటనే. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఇన్సిడెంట్స్లో నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అలాగే ఇంకో ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, మా ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుతం 2nd MBAలో ఉన్నాడు ఆ అబ్బాయి పేరు అనికేత్ అరోడా. ఆ అబ్బాయి వాళ్ళు కూడా వాళ్ళ ఒక సొంత ఊర్లో నార్త్ ఇండియా నుంచి అబ్బాయి వాళ్ళు ఒక క్యాఫెటేరియా అనేది ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి సేల్స్ ఎక్కువ అవ్వకుండా సమ్ ఇష్యూ ఉండేదన్నమాట, ప్రాబ్లమ్స్ ఉండేవి. ఈ ప్రాబ్లమ్స్ ఎలాగా ముందుకు రావాలి, ఏం చేయాలి, సొల్యూషన్స్ తెలియకుండా ఉంటే ఈ అబ్బాయి స్వామి యొక్క స్టూడెంట్ అనమాట. ఇంతకుముందు కూడా ఎందుకైనా మంచిది, మనం రుద్రం నేర్చుకున్నాం కదా, సో రుద్రం ప్లే చేద్దాం రెస్టారెంట్లో అనుకున్నాడు. మనం మామూలుగా రెస్టారెంట్స్కి వెళ్తే, క్యాఫెటేరియాస్కి వెళ్తే సినిమా పాటలు లేదంటే ఇంకేవో ప్రైవేట్ పాటలు వింటాం, కానీ క్యాఫెటేరియాలో రుద్రం అనేది, వేదం అనేది ప్లే చేయడం అనేది బహుశా ఎక్కడ వినుంటాం, చాలా అన్కామన్ విషయం. అయితే ఈ అబ్బాయి ఒక నమ్మకం ఎలా అంటే, స్వామి చెప్పారు రుద్రం చదివితే భద్రం, రుద్రం వల్ల ఎంతో ఇంపార్టెన్స్ ఉంది, ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి. ఆ నమ్మకంతో అబ్బాయి రోజు రుద్రం నమ్మకం చమకం ప్లే చేసేవాడు అనమాట. కొన్నాళ్ళకి వాళ్ళ యొక్క క్యాఫెటేరియాలో, వాళ్ళ రెస్టారెంట్లో మెల్లిమెల్లిగా జనాలు రావడం మొదలై సేల్స్ బాగా ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు అది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుందని ఆ అబ్బాయి ఇప్పుడు కూడా చెప్పుకుంటాడు అనమాట. సో ఇది రెండో ఎక్స్పీరియన్స్. ఎక్కడైతే నాకు బాగా నమ్మకం కుదిరింది, రుద్రం చదివితే ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి సమస్యనైనా మనం క్లియర్ చేయొచ్చు అని. అయితే ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, రుద్రంలో
మళ్ళీ మనం ఎంతైతే స్వామి అంటారు కదా, యూ టేక్ 1 స్టెప్ ఐ విల్ టేక్ 100 స్టెప్స్ అని, అలాంటి సిచ్యువేషన్స్ ఈ రుద్రంలో కూడా నాకు ఎదురయ్యాయి. ప్రతిరోజు స్వామి మనకిచ్చిన అవకాశం కాబట్టి నేను రోజు ఎలాగైనా 8ంటికి అక్కడ ఉండాలి, ఆ గంట సేపు వేదం చదువుకోవాలన్న పంతం కొద్దీ వెళ్ళేవాడిని. అంటే నేను ఈ వర్డ్ మళ్ళీ మళ్ళీ వాడుతున్నాను, పంతం అనేది, ఎందుకంటే దేవుడి దగ్గర అది ఉంటే తప్ప మన తపస్సు ఫలించదు. ఆ పంతం కొద్దీ వెళ్తూ ఒక్కొక్క రోజు ఏమయ్యేది అంటే, వింటర్ సీజన్ చలికాలంలో గొంతు సరిగ్గా ఉండదు. లేవంగానే అనిపిస్తుంది, ఈరోజు నేను వేదం చదవలేను, ఈరోజు గొంతు రాదు. కానీ సడన్గా మళ్ళీ మైండ్కి అనిపిస్తుంది, అయ్యో స్వామి మనకి ఇచ్చిన అవకాశం కదా, వెళ్ళి అక్కడ కూర్చుందాము, కుదిరితే చదువుదాము లేదంటే లేదు అన్నట్టుగా, కనీసం అక్కడికైనా వెళ్తే మనకు అవకాశం ఉంటుంది కదా చదవడానికి, అప్పుడు చూద్దాం గొంతు వస్తుందో లేదో అని ప్రయత్నం కొద్దీ నన్ను నేను పుష్ చేసుకునేవాడిని. కానీ అక్కడ అద్భుతం ఏంటంటే, మందిరికి రాగానే గొంతు ఏదో నార్మల్గా ఉంటుంది, అరే బాగానే ఉంది కదా అని మనం చాంట్ చేసేస్తాం, ఆ గంట అయిపోతుంది. కానీ కాలేజ్కి రాగానే మళ్ళీ చూస్తే గొంతు అలాగే గరుగ్గా ఉండి సరిగ్గా లేక కొంచెం ఇబ్బంది పడుతూ దగ్గొస్తూ. కానీ వేదం చదివినంతసేపు ఆ 40 నిమిషాలు ఏదైతే మన దగ్గర మైక్ ఉంటుందో ఆ గంటలో, ఆ 40 నిమిషాలు మనకి తెలియకుండానే మన గొంతు బాగా ఉండి బాగా సెట్ అయిపోతుంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే అసలు అన్బిలీవబుల్. నేను ప్రతిసారి అనుకుంటాను, స్వామి నాకు ఈరోజు గొంతు బాగాలేదేమో అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం సిచ్యువేషన్ మారిపోతుంది. ఆ టైంకి ఆయనే, అంటే మనం చెయ్యాలి అనే తపన మనం పెట్టుకుంటే ఖచ్చితంగా స్వామే దానికి శక్తినిచ్చి దానికి యుక్తిని కూడా ఆయనే ఇస్తారు, మార్గాన్ని ఆయనే చూపిస్తారు. నేను పిహెచ్డి చేసే టైంలో కూడా చాలా కొన్నిసార్లు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. పిహెచ్డి అంటే ఎలా ఉంటుందంటే, ఒక చీకటైన గదిలోకి వెళ్తాం అనమాట. ఎంట్రీ డోర్ ఒకటే తెలుస్తుంది, ఎగ్జిట్ డోర్ ఎక్కడుందో తెలియదు, అది వెతుక్కుంటూ ఉండాలన్నమాట. అటువంటి స్థితిలో మనం ఏం చేయాలి? అంతా చీకటిగా ఉంది, మన కృషి మనం చేయాలి, మన ప్రయత్నం మనం చేయాలి, చదువుతూ ఉండాలి, కన్సిస్టెంట్గా ప్రతిరోజు చదవాలి పిహెచ్డి. అది ఒక్కటే ట్రిక్, ఇంకేమీ కాదు. పిహెచ్డికి నిజంగా చెప్పాలంటే ప్రతిరోజు కొంచెం కొంచెం చదువుకుంటూ వెళ్తే మనకి డెఫినెట్గా ఆన్సర్స్ వస్తాయి మన రీసెర్చ్ ప్రాబ్లమ్స్కి. అయితే ప్రతిదీ మన చేతిలో ఉండదు, కొన్ని మన బియాండ్ మన చేతులు, బియాండ్ మన కంట్రోల్ ఉంటాయి. అటువంటప్పుడు భగవత్ అనుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మకం చమకం ఫుల్ అదనమాట. చమకంలో నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉంటాం. అది తెలియకుండా ఎన్నెన్నో సార్లు ఇలా రుద్రం నమ్మకం చదువుతూ మనం వెళ్ళిపోతాం, కానీ కాన్షియస్గా మనం ఎఫర్ట్ పెట్టాం అనమాట. అయితే నేను అదే కేటగిరీలో ఉండేవాడిని, ఉన్నాను కూడా ఇప్పటికి కూడా. కొన్నిసార్లు అవగాహనతో చదువుతాను, చాలాసార్లు అసలు అవగాహన లేకుండా చదువుతుంటాను. అయితే స్వామి యొక్క అనుగ్రహం అనుకోండి, ఇక్కడ మనకి చదివే అవకాశం ప్రతిరోజు ఉంటుంది. హాస్టల్లో కానీ మందిరంలో కానీ ఏదో టైంలో ఫ్రీ టైంలో కానీ చదవచ్చు. పిహెచ్డి టైంలో కూడా ఎన్నోసార్లు చాలా ఇబ్బందులు కలిగేవి. పేపర్లు చదివేవాడిని, అర్థమయ్యేది కాదు. నా ప్రయత్నం నేను చేసేవాడిని, కానీ కొన్నిసార్లు వర్క్ ముందుకు సాగేది కాదు. అటువంటి టైంలో ఎప్పుడైనా చికాకుగా ఉంటే నమ్మకం మందిరానికి వచ్చి నమ్మకం చదివి చమకం చదివి స్వామి ఏదో దారి చూపెట్టండి అనేసరికి, ఆ రోజు మళ్ళీ కాలేజీకి వెళ్ళేసరికి ఏదో ఒక ఇంకో రిలేటెడ్ రీసెర్చ్ పేపర్ దొరకడము, లేదా ఏదో ప్రొఫెసర్ కాంటాక్ట్ దొరకడము, ఆ టైంకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఆ రోజుకి ముందుకు వెళ్ళగలిసేవాడిని అనమాట. ఇది ఇలా జరుగుతూ ఉండేది. స్వామి యొక్క అనుగ్రహంతో పిహెచ్డి పూర్తి చేసుకొని నేను ఇక్కడ స్వామి యొక్క అపారమైన అనుగ్రహంతో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను, టీచర్గా. అయితే గత కొన్ని నెలలుగా కొంచెం చికాకుగా ఉండేది అనమాట నాకు. ఎందుకు ఇలా ఉంది, అన్నీ దొరికాయి కదా, స్వామి ఇచ్చారు. అయితే ఒక రకమైన డిస్టర్బెన్స్, అలజడిగా ఉండేది. దేనివల్ల నాకు తెలియదు, ఈరోజు కూడా నేను ఫైండ్ అవుట్ చేయలేకపోయాను. అయితే కొన్ని రోజుల క్రితం నేను ఒక స్వామికి ఒక లెటర్ రాసుకున్నాను అనమాట. స్వామి, నేను అడిగిందల్లా మీరు ఇచ్చారు, నాకు చికాకు పడాల్సిన అవసరమే లేదు, అండ్ నాకు అలజడి కలగాల్సిన అవసరం లేదు, పరిస్థితులు లేవు. అయినా ఎందుకు ఇలాగుంది, నాకు ఏదో దారి చూపెట్టండి, నాకు ఒక హ్యాపీనెస్ని ఇవ్వండి. నాకు తెలియదు ఈ పరిస్థితిని ఎలా బయటికి రావాలో కూడా నాకు తెలియదు అనుకొని నేను స్వామికి ఉత్తరం రాసి పెట్టడం జరిగింది. మరుసటి రోజు ఏం జరిగిందంటే, ఒక సీనియర్ మెంబర్ వేదం గ్రూప్లో ఆయన ఊరికి వెళ్ళడం జరిగింది. ఆయన నాకు అందరికీ మెసేజ్ పెట్టారు బట్ నేను ఊర్లో ఉండట్లేదు, సో మీరు రండి అని. మేము అలాగే ఆయన మెసేజ్ పెట్టారు, పెద్ద ఆయన మెసేజ్ పెట్టారు. ఆయన మాటకు విలువిస్తూ ఏం చేశానంటే, సరే మందిరంకి వెళ్దాం, మందిరంకి వెళ్ళి వేదం చదువుదాం, ఇవాళ చాలా రోజులైంది. ఎందుకంటే ఏదో పనిలో పడిపోయి
గ్రాంటెడ్గా తీసుకొని చెప్పాలంటే మందిర్లో వేదంకి రాకపోవడం అనేది చాలా రోజులుగా జరిగింది. అయితే ఆ రోజు నేను ఏం చేశానంటే ఇవాళ ఎలాగైనా వెళ్ళాలి అనేది, ఆ రోజు సోమవారం అనమాట. సోమవారం వెళ్ళి నమ్మకం చదవడం జరిగింది. నమ్మకం చదివాను యాజ్ యూజువల్గా. మళ్ళీ కాలేజ్కి వచ్చాను. కాలేజ్కి వచ్చి కూర్చున్న కంప్యూటర్ ముందు కూర్చుంటే తెలియని హ్యాపీనెస్, ఇన్నాళ్ళుగా ఉన్న చికాకు అలజడి ఎలా పోయిందో తెలియదు, ఎందుకు వ్యానిష్ అయిపోయిందో కూడా తెలియదు. కానీ ఒక తెలియని సంతోషం, ఎనర్జీ, తెలియని మోటివేషన్, ఆ ఫీలింగ్, ఆ భావన నేను ఎక్స్ప్రెస్ చేయలేను. ఆ రోజు అర్థమైంది మళ్ళీ, అంటే రుద్రం చదివితే ఈ సో కాల్డ్ మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా మనకు సాల్వ్ అవుతాయి. ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ మనకి ఏంటి అంటే డిప్రెషన్ అంటారు, యాంగ్జైటీ అంటారు, లోన్లీనెస్ అంటారు. ఎందుకు వస్తాయో తెలీదు. చాలామంది ఈ మధ్యన వింటుంటాం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా డిప్రెషన్కి గురవుతున్నారని వింటూ ఉంటాం, యాంగ్జైటీ అనుకుంటాం. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు ఇలాంటి వాటికి అన్నిటికీ ద బెస్ట్ మెడిసిన్ రుద్రం. మనం రుద్రం కనుక నేర్చుకొని నిత్య పఠన చేస్తే బహుశా వీటన్నిటి నుంచి మనం ముందుకు వెళ్ళి మనకు మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకొని మంచిగా ఆరోగ్యవంతంగా ఉండొచ్చని నేను అనుకుంటుంటాను. సో ఇలాంటివి కొన్ని ఎక్స్పీరియన్సెస్తో నాకు రుద్రం మీద చాలా నమ్మకం కుదిరి, ప్లస్ రుద్రం అంటే మామూలు ఏదో స్తోత్రం కాదు. రుద్రం అంటే ఒక మన దగ్గర చాలా పవర్ఫుల్ ఆయుధం అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో రుద్రం చదివి మనం భద్రంగా ఉండాలని స్వామిని ప్రార్థిస్తున్నాను. సాయిరామ్. అలా చాలా విషయాల్లో మనం రుద్రం కోసం తలుచుకున్నప్పుడు స్వామి అంటారు కదా, రుద్రం చదివితే భద్రంగా ఉంటామని. అది ప్రతి ఆస్పెక్ట్లో మనకి కలిసి వస్తుంది. కానీ ఆ నమ్మకం కొద్దీ చదవాలి. నమ్మకం చదివితే మనకి నమ్మకం కూడా పెరుగుతుంది దేవుడి మీద. సో ఆ విధంగా స్వామినితో మనం మాట్లాడుకుంటూ స్వామి మనకిచ్చిన ఈ రుద్రం అంటే పూర్వకాలంలో బ్రాహ్మణులు మాత్రమే చదవాలని రెస్ట్రిక్షన్స్ ఉండి సొసైటీకి అందలేదు. కానీ మన స్వామి అందరికీ అందించాలని చెప్పి సామూహికంగా రుద్రాన్ని నేర్పించి మనందరినీ నేర్చుకోమని చెప్పి ప్రతి సమితిలో ప్రతి చోట, ఇన్ఫ్యాక్ట్ మేము 2015లో జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కూడా రుద్రం చదవడం అంటే వాళ్ళ భాష లిపిలో నాలిక మడత పెట్టి ఉచ్చరించే అక్షరాలు లేవు. కానీ వాళ్ళు కూడా పంతం కొద్దీ నేర్చుకుని, ఇన్ఫ్యాక్ట్ ఒక అతనైతే నాలిక ఏ అక్షరం పలికేటప్పుడు ఏ పొజిషన్లో ఉంటుందో ఆ పొజిషన్లో ఆయన బొమ్మలు గీసి రుద్రంలో ఉన్న ప్రతి అక్షరానికి ఆయన నాలిక యొక్క పొజిషన్ ఇచ్చి అలా వాళ్ళు రుద్రం నేర్చుకున్నారు జపాన్లో. నేర్చుకుని ఇన్ఫ్యాక్ట్ 2009లోనో 10లోనో వాళ్ళు ప్రశాంత్ నిలయానికి కూడా వచ్చి చాంట్ చేశారు. కానీ అప్పుడు మేము గమనించలేదు. కానీ 2015లో నేను వెళ్ళినప్పుడు ప్రతి సమితిలో అందరూ ఉచ్చారణ దోషం లేకుండా ఎంత బాగా చదివారంటే అని మనకు అనిపించింది. మనం ఇక్కడ పుట్టి పెరిగి మనం ఇంకా నేర్చుకుంటూ కాన్ఫిడెన్స్ లేకుండా ఒక్కొక్కసారి తప్పులు చేస్తూ చదువుతాం. అలాంటిది వాళ్ళ భాషలో లేని అక్షరాలు కూడా వాళ్ళు నేర్చుకుని ఇప్పుడు వాళ్ళు చాలా బాగా చదువుతున్నారు. అలాంటి అవకాశం స్వామి క్రియేట్ చేశారు మొత్తం మన ప్రపంచానికి. ఈ అవకాశం స్వామి నాకు ఇచ్చినందుకు మాత్రం నా జన్మ నిజంగా ధన్యం. ఎన్నాళ్ళు కుదిరితే అన్నాళ్ళు స్వామిని మాత్రం నేను కోరుకునేది అదే, స్వామి నాకు కుదిరినన్నాళ్ళు ఇక్కడ మాత్రం రుద్రం చదువుకునే అవకాశం మాత్రం ఇవ్వండి అని మాత్రం నేను కోరుకుంటూనే ఉంటా. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.